సత్యసాయిబాబా తర్వాతి అవతారం ఏంటి? ఆ అవతారంలో బాబా ఎలా కనిపిస్తారు? ప్రేమ సాయి ఎక్కడ పుడతాడు? ఆ అవతార ప్రకటన ఎలా ఉంటుంది? ఈ వివరాలన్నీ బాబా ముందే తన భక్తులకు చెప్పేశారు. తనను తాను షిరిడి సాయి అవతారంగా అభివర్ణించుకునే పత్తి సాయి మరో అవతారంలోనూ భక్తులకు అండగా ఉంటానని మాటిచ్చారు. సత్యసాయి తర్వాతి అవతారం ఏంటి? సాయిబాబా ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఎవరు చేపడతారు? సాయి ప్రేమ సామ్రాజ్యాన్ని ఎవరు ఏలబోతున్నారు? భవిష్యత్తు సాయి అవతార మాటేంటి? భక్తుల మదిలో ఎన్నో ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయని 50 ఏళ్ల క్రితమే ఊహించారు సత్యసాయి. తనను తాను షిరిడీ సాయికి రెండో అవతారంగా అభివర్ణించుకునే సత్యసాయి ఈ అవతారం చాలించాక ప్రేమసాయిగా అవతరిస్తానని భక్తులకు వాగ్దానం చేశారు. షిరిడి సాయి, పర్తి సాయి, ప్రేమ సాయి ఇది సాయి భక్తులు నమ్మే 3 అవతారాల కాన్సెప్ట్. షిరిడి సాయి భక్తులు కొందరు దీన్ని ఒప్పుకోకపోయినా సత్యసాయి భక్తులందరూ ఈ కాన్సెప్ట్ ని బలంగా నమ్ముతున్నారు. ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో పుట్టినరోజు పండుగ నాడు సత్యసాయి తన భక్తులకు మరో ప్రేమ స్వరూపంగా అవతరిస్తానని వాగ్దానం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ప్రేమసాయిగా మళ్లీ పుడతానని చెప్పారు. సత్యసాయి అవతార శరీరానికి ఆయుష్ 95 సంవత్సరాలు. ఈ మాట బాబాయే భక్తులతో స్వయంగా చెప్పారు. అప్పటి వరకు నమ్మిన భక్తులకు దర్శనం ప్రసాదిస్తానని హామీ ఇచ్చారు బాబా. సత్యసాయి అవతారం చాలించిన తర్వాత ఖచ్చితంగా మరో ఏడాదికి ప్రేమసాయిగా పుడతానని బాబా చెప్పిన మాటలు భక్తుల్లో బలంగా నాటుకుపోయాయి. కాని కొందరికి మాత్రం ఈ మాటల మీద అంతగా విశ్వాసం కలగలేదు. సత్యసాయి వారసుడు కర్ణాటకలో ప్రేమసాయిగా పుడతాడని, కాదు కేరళలో పుట్టి క్రైస్తవ మతానికి బహుళ ప్రాచుర్యం కల్పిస్తాడని రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రశాంతి నిలయంలో కొలువైన సత్యసాయిని కులమతాలకు అతీతంగా భక్తులు కొలుచుకుంటున్నారు. అవతారం చాలించిన 8 ఏళ్లకు సత్యసాయిగా మళ్లీ పుడతానని షిరిడి సాయిబాబా చెప్పారని కొందరనుకుంటారు. షిరిడి సాయిబాబా 1850 ప్రాంతంలో హైదరాబాద్ స్టేట్లోని ఓ గ్రామంలో జన్మించారు. తర్వాత షిరిడి గ్రామంలో నివాసం, ఓ మసీదు ఆవాసం. ఆయన జీవించి ఉన్న కాలంలో ఎన్నో మహిమలు, మరెన్నో లీలలు. 1918లో షిరిడి సాయిబాబా అవతారం చాలించారు. షిరిడి సాయిబాబా సమాధి అయిన 8 సంవత్సరాల తర్వాత 1926 నవంబర్ 23వ తేదీన సత్యసాయిబాబా జన్మించారు. 1940 మే నెలలో అవతార ప్రకటన. ప్రేమసాయి రూపం ఎలా ఉంటుందో చూపించేందుకు సత్యసాయి ఓ ఊహా చిత్రాన్ని కూడా గీయించారు. ప్రేమసాయి అవతారం చిత్రపటం ప్రశాంతి నిలయంలో ఉంది. బాబా తర్వాతి అవతారంలో తమకు ఇలా కనిపిస్తాడని కొందరు భక్తుల విశ్వాసం. సత్యసాయి ఉపన్యాసంలో చెప్పిన దాని ప్రకారం సాయిబాబా 3 అవతారాలు శివశక్త్యాత్మకం. తొలి అవతారం షిరిడి సాయిబాబా పూర్తిగా ఈశ్వరాంశ అని బాబా చెప్పారు. తాను శివుడి శక్తి కలిసిన అవతారమని సత్యసాయి ప్రకటించారు. తన తర్వాత వచ్చే ప్రేమసాయి అవతారం పూర్తిగా అంబస్వరూపమని చాలాసార్లు చెప్పారు. సత్యసాయి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడల్లా భక్తుల్లో కలవరం. వెంటనే ప్రేమసాయి అవతారానికి సంబంధించిన ఊహాగానాలు మొదలవుతాయి. సత్యసాయి మాటల్ని బలంగా నమ్మే భక్తులు బాబా 95 సంవత్సరాలు తమ కోసం ఈ రూపంలోనే దర్శనమిస్తాడని చెప్తారు. సత్యసాయి అవతారం తర్వాత ఖచ్చితంగా ఏడాదికి ప్రేమసాయి పుడతాడని బలంగా విశ్వసిస్తారు. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.